గత వారం కొడంగల్లో జరిగిన దౌర్జన్యకాండ అత్యాచారం బాధితులందరూ కూడా ఈరోజు మన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరికి రావడం జరిగింది. ముఖ్యంగా నేను తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడ బాధితులందరూ అధికారులు కాదండి, ఇక్కడ బాధితులు పేద గిరిజన రైతులు, గిరిజన మహిళలు. వాళ్ళ బాధలు ఇక్కడ వింటుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇలా వాళ్ళు చాలా క్లియర్గా గౌరవ చైర్మన్ గారికి చాలా స్పష్టంగా మీడియా సమక్షంలోనే వాళ్ళు పూసగుచ్చినట్టుగా వివరించారు వాళ్ళ మీద ఏ విధంగా దాడి జరిగింది. ఒక మహిళ అయితే తన మీద అత్యాచార ప్రయత్నం కూడా చేసిందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ 1989 యాక్ట్ ప్రకారం రాజ్యాంగంలో జీవించే హక్కు ఆర్టికల్ 21 ప్రకారం ఇది శిక్షార్హం. తప్పకుండా మరి కమిషన్ మాకు ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది ఏంటంటే, మహిళా పోలీస్ అధికారులను పిలిపించి వీళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసి తప్పకుండా ఆ పోలీస్ అధికారులు ఎవరైతే ఈ అత్యాచార ప్రయత్నం చేసినారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద తప్పకుండా కేసు బుక్ చేస్తామని చెప్పడం జరిగింది. సో దీని కమిషన్ కు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వీళ్ళ బాధలను కూడా శ్రద్ధగా విన్నందుకు. మరి తప్పకుండా ఇది జాతీయ మహిళా కమిషన్ వైపు, అదే విధంగా రాష్ట్రంలో కూడా ఒక మహిళా కమిషన్ ఉంది. ఆ మహిళా కమిషన్ కు అదే విధంగా మరి జాతీయ ఎస్టీ కమిషన్ కూడా తప్పకుండా ఈ విషయాలను కూడా చెప్తాము, ఫిర్యాదు చేస్తాము. మరి ఈ రోజు ఒక మహిళ రాహుల్ గాంధీ గారిని డైరెక్ట్ రమ్మంటుంది. ఏదో మణిపూర్ లో ఉండే మహిళల ప్రాణాలు ఒకటి, మరి మా ప్రాణాలు ఒకటి కాదు, అందరు కూడా ఒకటే ప్రాణాలు. అందుకొరకు వాళ్ళ ప్రాణాలకు ఎక్కువ విలువ, మా ప్రాణాలకు తక్కువ విలువ లేదు, అందరి ప్రాణాలు ఒకటే అని చెప్పి ఆ మహిళ రాహుల్ గాంధీ గారిని కూడా ఇవాళ కొడంగల్కు రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేసింది. లేదంటే మీ అడ్రస్ చెప్పండి, మేమే అందరం కలిసి అక్కడికి వస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో అందుకొరకు మరి ఈ విషయాన్ని తెలంగాణ పిల్లలందరూ కూడా తెలపాల్సిందిగా మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.